Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year 6th semester physics subject. The physics elective paper is material science. In this material science, in previous class, I have explained about first unit and unit name is magnetic materials. Now the second unit is dielectric materials. ఇప్పుడు మీకు నేను రెండవ యూనిట్గా రోధక పదార్థాల గురించి చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ద ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ డైఎలక్ట్రిక్స్. ముందుగా దీనిలో రోధక పదార్థం అంటే ఏంటి డెఫినేషన్ తీసుకున్నప్పుడు ద సబ్స్టెన్సెస్ విచ్ డస్ నాట్ కంటైన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ టూ లో టు కన్స్టిట్యూట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆర్ నోన్ యాజ్ డైఎలక్ట్రిక్స్. అగైన్ the substances which does not contains free electrons or number of free electrons are too low to constitute electric current are known as dielectrics. అంటే రోధకాలు అంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేని పదార్థాలను రోధకాలు అంటారు. అంటే మనం తీసుకున్న పదార్థాల్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండకూడదు. ఓఆర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ టూ లో టు కన్స్టిట్యూట్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే ఒకవేళ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు పదార్థంలో ఉన్నప్పటికీను విద్యుత్ ప్రవాహాన్ని జనింప చేసేటువంటి సామర్థ్యం లేకపోతే, విద్యుత్ ప్రవాహాన్ని అందులో పొందికత లేకపోతే, ఆ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కొద్దిపాటిగా ఉన్నప్పటికీ కూడాను దట్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ డైఎలక్ట్రిక్స్. రోధక పదార్థాలు, సింపుల్గా రోధకాలు అంటారు. ఇంతకుముందు మనం 5A పేపర్లో నేర్చుకున్నాం. అక్కడ మెటీరియల్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అని. దే ఆర్ ఇన్సులేటర్స్, కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్ అని. సో అక్కడ ఉన్నటువంటి ఇన్సులేటర్స్నే మనం ఇక్కడ డైఎలక్ట్రిక్స్ అంటున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి బంధకాలని ఇక్కడ మనం రోధకాలని పిలుస్తున్నాం. రెండు ఒకటే, బంధకాలన్నా రోధకాలన్నా. సో ద సబ్స్టెన్సెస్ విచ్ డస్ నాట్ కంటైన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ డైఎలక్ట్రిక్స్ ఆర్ the number of free electrons are too low to constitute electric current. సో ఎగ్జాంపుల్స్గా, ఉదాహరణలుగా వుడ్, ప్లాస్టిక్, మైకా, వ్యాక్స్, గ్లాస్ ఎక్సెట్రా. అంటే రోధక పదార్థాలకి ఉదాహరణలుగా వుడ్ చెప్పచ్చు, అంటే చెక్క. సెకండ్ వన్ ప్లాస్టిక్, మైకా, వ్యాక్స్ మైనం, గ్లాస్ గాజు, ఇంకా రబ్బరు ఎక్సెట్రా మొదలగునవి. వీటన్నిటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. ఒకవేళ ఉన్నా వాటి గుండా విద్యుత్ ప్రవాహం ప్రవహించేంత మొత్తంలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉండవు. కాబట్టి వీటిని రోధక పదార్థాలు అన్నాం. అగైన్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ వుడ్, ప్లాస్టిక్, మైకా, వ్యాక్స్, గ్లాస్ ఎక్సెట్రా. నౌ ద సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. అప్లికేషన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ అంటే రోధక పదార్థాల యొక్క అనువర్తనాలు. అంటే రోధక పదార్థాల యొక్క ఉపయోగాలు ఏంటి అని మనం తీసుకున్నప్పుడు ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఫర్ హై ఇన్సులేషన్ పర్పస్ ప్లాస్టిక్, పేపర్, డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్. ఫర్ హై ఇన్సులేషన్ పర్పస్
ప్లాస్టిక్ అండ్ పేపర్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్. అంటే అధిక బంధకత్వాన్ని పొందడానికి ప్లాస్టిక్ మరియు పేపరు రోధక పదార్థాలని విరివిగా ఉపయోగిస్తారు. అంటే అధిక బంధకత్వం పొందటానికి, బంధకాలు అంటారని చెప్పుకున్నాం డైఎలక్ట్రిక్స్ని. సో అలాంటి ఒక లక్షణాన్ని, క్యారెక్టర్ని, బంధకత్వం అని, ఇన్సులేషన్ అనే ఒక క్యారెక్టర్ని పొందడానికి ఇక్కడ రోధక పదార్థాలైన ప్లాస్టిక్, పేపర్ని విరివిగా ఉపయోగిస్తారు. సెకండ్ వన్, టు ఇంక్రీజ్ ద కెపాసిటెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ది కండక్టర్, పేపర్ అండ్ మైకా ఆర్ వైడ్లీ యూజ్డ్. టు ఇంక్రీజ్ ద కెపాసిటెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ది కండక్టర్, పేపర్ అండ్ మైకా ఆర్ వైడ్లీ యూజ్డ్. అంటే ఏవైనా రెండు కెపాసిటర్ ప్లేట్స్ మధ్య కెపాసిటీని పెంచటానికి, సో ఆ వాహకం యొక్క కెపాసిటీని పెంచటానికి పేపరు అండ్ మైకా ఆర్ వైడ్లీ యూజ్డ్. అంటే సమాంతర ఫలకల కెపాసిటర్ మనం తీసుకున్నప్పుడు ఆ సమాంతర ఫలకల కెపాసిటర్ యొక్క రెండు ఫలకల మధ్య పేపర్ని లేదా మైకా కవర్ని ఉంచి ఆ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తారు. అంటే కెపాసిటర్ ఫలకాలు రెండు తీసుకుంటాం, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, రెండిట్ల మధ్య కెపాసిటెన్స్ ఉంటుంది. దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఆ రెండిట్ల మధ్యలో పేపర్ పెట్టచ్చు లేదా మైకా కవర్ పెట్టచ్చు. పెరిగిపోతుంది అప్పుడు కెపాసిటెన్స్, సి వాల్యూ. సో ఇట్ ఈజ్ సెకండ్ పాయింట్. థర్డ్ వన్, డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ retain information in its crystalline structure without being connected to the power source. Again, dielectric materials retain information in its crystalline structure without being connected to the power source. అంటే మనకి ఇక్కడ రోధక పదార్థాలని పవర్ సోర్స్ కలపక్కల లేకుండాలని స్ఫటికీయ నిర్మాణంలో వాటి యొక్క స్ఫటికీయ ఆకృతిని పొందడానికి, సో ఇక్కడ రోధక పదార్థాలు అనేవి వాటిని ఉపయోగిస్తాము. సో ఇట్ ఈస్ థర్డ్ పాయింట్. ఫోర్త్ వన్, ఫర్ హై డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అండ్ పోలరైజేషన్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్. ఫర్ హై డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అండ్ పోలరైజేషన్ అంటే అధిక రోధకత్వ సత్వాన్ని మరియు ధ్రువణాన్ని పొందడానికి రోధక పదార్థాలను ఉపయోగిస్తారు. ఫర్ హై డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అండ్ పోలరైజేషన్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్. అండ్ ఫిఫ్త్ పాయింట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దీస్ మెటీరియల్స్ is used to provide switching behavior and pyroelectric detectors and also in sensors. అంటే ఈ రోధక పదార్థాల యొక్క ముఖ్యమైన అభిలక్షణం ఏంటి అంటే, దేనికి ఉపయోగిస్తారు అంటే టు ప్రొవైడ్ స్విచ్చింగ్ బిహేవియర్ అంటే మన ఇంట్లో హౌస్ హోల్డ్ పర్పస్లో స్విచ్చెస్ అన్నీ కూడా ప్లాస్టిక్తో తయారు చేయబడి ఉంటాయి, స్విచ్లన్నీ కూడా ప్లాస్టిక్తో తయారు చేయబడి ఉంటాయి. సో ఇట్ ఈజ్ ఎ డైఎలక్ట్రిక్ మెటీరియల్. అదేవిధంగా పైరో ఎలక్ట్రిక్ డిటెక్టర్స్లోని మరియు సెన్సార్స్లోని ఈ రోధక పదార్థాలని ఇన్సులేషన్ ఎక్కువ కాబట్టి సో వీటిని ఉపయోగిస్తున్నాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ స్విచ్చింగ్ బిహేవియర్లో డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ను ఉపయోగిస్తున్నాము. సో లేటర్ సిక్స్త్ పాయింట్, ఆరోది, డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ లైన్స్. డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ లైన్స్. రోధక పదార్థాలని రేడియో పౌనఃపున్య సరఫరా
రేఖలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నిర్మాణంలో ఈ రోధక పదార్థాలను ఉపయోగిస్తున్నాము. అండ్ ద లాస్ట్ పాయింట్, 7th పాయింట్, డైఎలక్ట్రిక్ గ్రీజ్ ఈజ్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్ అండ్ ప్రొటెక్ట్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఫ్రమ్ కొరిషన్, దట్ మీన్ అల్టిమేట్లీ కాజ్ హయ్యర్ కాంటాక్ట్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ రోధక పదార్థం అయినటువంటి గ్రీజ్ని మనం లూబ్రికెంట్గా ఉపయోగిస్తున్నాము. దేనికోసం అంటే అండ్ టు ప్రొటెక్ట్ ఎలక్ట్రిక్ కనెక్షన్స్, విద్యుత్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ రక్షించుకోవటం కోసం. అదేవిధంగా లూబ్రికెంట్గా ఈ రోధక పదార్థం అయినటువంటి డైఎలక్ట్రిక్ లూబ్రికెంట్ని, డైఎలక్ట్రిక్ గ్రీజ్ను ఉపయోగిస్తున్నాము. మనం గ్రీజ్ వాడతాం సో ఫ్రిక్షన్ కోసం. సో ఇక్కడ ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ అయినటువంటి డైఎలక్ట్రిక్ గ్రీజ్ను వాడుతున్నాం లూబ్రికెంట్గా. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ అండ్ ద డెఫినేషన్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్. Later, the next definition is dielectric constant. So it is represented by K. So it is dielectric constant K. So the first definition is, so చాలా డెఫినేషన్స్ ఉన్నాయి రోధక స్థిరాంకం Kకి. అందులో మొట్టమొదటి డెఫినేషన్గా ద రేషియో బిట్వీన్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ in the presence of air to the force between two charges in the presence of medium is called dielectric constant. Again, the ratio between force between two charges in the presence of air or vacuum to the force between two charges in the presence of medium is called dielectric constant K. అంటే ఏవైనా రెండు ఆవేశాలని మనం గాలిలో కానీ లేదా ఎలాంటి యానకము లేనటువంటి ప్రదేశంలో కానీ తీసుకున్నప్పుడు ఆ రెండిట్ల మధ్య బలం F0 అనుకుంటే, మరియు అదేవిధంగా రెండు ఆవేశాల మధ్య మీడియం ఉంది అనుకుంటే, అప్పుడు ఫోర్స్ని ఎఫ్గా తీసుకుంటే, అంటే మీడియము రెండిట్ల మధ్య మీడియం లేకుండా గాలి కానీ వ్యాక్యూమ్ కానీ ఉన్నప్పుడు ఫోర్స్ F0, రెండు ఆవేశాల మధ్య ఫోర్స్ F0. మీడియం పెట్టినప్పుడు రెండు ఆవేశాల మధ్య ఫోర్స్ F. ఇప్పుడు ఆ రెండిట్లకే ఉన్న రేషియో అంటే F0/F ఈజ్ కాల్డ్ dielectric constant and it is represented by K. So K is equal to F0/F అవుతుంది. అంటే యానకము లేనప్పుడు రెండు ఆవేశాల మధ్య బలమునకు మరియు యానకము ఉన్నప్పుడు రెండు ఆవేశాల మధ్య బలమునకు మధ్య గల నిష్పత్తిని రోధక స్థిరాంకము K అంటారు. దట్ ఈజ్ K is equal to F0/F. Later, the second definition, the ratio between electric field intensity in the presence of air or vacuum to the electric field intensity in the presence of medium is known as dielectric constant. The ratio between electric field intensity in the presence of vacuum to the electric field intensity in the presence of medium is called dielectric constant K. That is implies K is equal to E0/E. అంటే యానకము లేనప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రత E0 మరియు యానకము ఉన్నప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రత E అయితే ఆ రెండిట్ల మధ్య ఉన్న నిష్పత్తి E0/Eని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటారు. ద థర్డ్ డెఫినేషన్, ద రేషియో బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ vacuum to the electric potential
in the presence of medium is called dielectric constant K. అంటే యానకము లేనప్పుడు విద్యుత్ పొటెన్షియల్ V0 మరియు యానకము ఉన్నప్పుడు విద్యుత్ పొటెన్షియల్ V అనుకుంటే ఆ రెండిట్ల మధ్య ఉన్న నిష్పత్తి V0/V, ఇట్ ఈజ్ కాల్డ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K. సో యానకము లేనప్పుడు విద్యుత్ పొటెన్షియల్ V0 మరియు యానకము ఉన్నప్పుడు విద్యుత్ పొటెన్షియల్ V అనుకుంటే ఆ రెండిట్ల మధ్య ఉన్న నిష్పత్తి V0/Vని రోధక స్థిరాంకము K అంటారు. అండ్ ద నెక్స్ట్ డెఫినేషన్, ద రేషియో బిట్వీన్ కెపాసిటెన్స్. ఇది ఒకటి మారుతుంది. పై 3 డెఫినేషన్లు ఒక రకంగా ఉంటాయి, దానికి రివర్స్లో ఉంటుంది ఫోర్త్ డెఫినేషను. ద రేషియో బిట్వీన్ కెపాసిటెన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీడియం. ఇంతకుముందు వ్యాక్యూమ్ అని చెప్పుకున్నాం, ఇప్పుడు మీడియం. ద రేషియో బిట్వీన్ కెపాసిటెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ medium to the capacitance in the presence of vacuum. So capacitance in the presence of vacuum, so it is C0. So C/C0 is called dielectric constant. That is K is equal to C/C0. అంటే యానకము ఉన్నప్పుడు సమాంతర ఫలకల మధ్య కెపాసిటీకి మరియు యానకము లేనప్పుడు సమాంతర ఫలకల మధ్య కెపాసిటీకి మధ్య గల నిష్పత్తిని రోధక స్థిరాంకము K అంటారు. అండ్ ద నెక్స్ట్ డెఫినేషన్, లాస్ట్ డెఫినేషన్, ద రేషియో బిట్వీన్ పెరిమిటివిటీ ఆఫ్ ది మీడియం టు ద పెరిమిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్ is known as dielectric constant. The ratio between permittivity of the medium to the permittivity of the free space is known as dielectric constant. It is represented by K. So K is equal to epsilon/epsilon naught. So finally, అంటే ఇక్కడ మనకి ద రేషియో బిట్వీన్ పెరిమిటివిటీ ఆఫ్ ది మీడియం, అంటే యానకము ఉన్నప్పుడు పెరిమిటివిటీకి మరియు యానకము లేనప్పుడు స్వేచ్ఛాంతరాలపు పెరిమిటివిటీకి మధ్య గల నిష్పత్తిని రోధక స్థిరాంకం అంటారు. సో K ఈజ్ ఈక్వల్ టు epsilon/epsilon naught. సో ద ఫైనల్ ఫార్ములా ఈజ్ 5 డెఫినేషన్లో తీసుకున్నప్పుడు దేర్ఫోర్ K ఈజ్ ఈక్వల్ టు F0/F, E0/E, V0/V, C/C0 రివర్స్ అవుతుంది, ఇది epsilon/epsilon naught. సో రోధక స్థిరాంకాన్ని ఈ రకంగా 5 డెఫినేషన్స్ చెప్పచ్చు. లేటర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు రిలేటివ్ పెర్మియబిలిటీ, PRMEA, NEA కాదు. ఇక్కడ రోధక స్థిరాంకం అనేది సాపేక్ష పెర్మియబిలిటీకి ఇక్కడ సమానము అని చెప్పడం జరిగింది. రెండు ఒకటి, అంటే K ఈజ్ ఈక్వల్ టు μR, రిలేటివ్ పెర్మిటివిటీని μR అంటారు, రోధక స్థిరాంకాన్ని K అంటారు. సో K ఈజ్ ఈక్వల్ టు μR, రెండు ఈక్వల్ అని అర్థం. సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఫర్ ఎయిర్ K ఈజ్ ఈక్వల్ టు 1. అంటే గాలిలో రోధక స్థిరాంకం ఎంతంటే K ఈజ్ ఈక్వల్ టు 1 ఎయిర్కి. ఫర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఫర్ గ్లాస్, గాజుకి ఎక్కువగా ఉంటుంది, ఇట్స్ వాల్యూ ఈజ్ 5.1. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ రబ్బర్ K ఈజ్ ఈక్వల్ టు 3. అంటే రబ్బర్ యొక్క రోధక స్థిరాంకం 3, గాలికి K1, గాజుకి 5.1, రబ్బర్కి 3. సో హెన్స్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K varies from మెటీరియల్ టు మెటీరియల్. అంటే పదార్థం నుంచి పదార్థానికి ఈ రోధక స్థిరాంకం K విలువ మారుతూ ఉంటుంది. గాలిలో 1,
గాజుకి 5.1, రబ్బర్కి 3, ప్లాస్టిక్కి 2. సో ఈ రకంగా చేంజ్ అవుతూ ఉంటుంది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ. సో ద నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అంటే రోధక పదార్థాల యొక్క ధర్మాలు. సో క్యారెక్టర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. సో ఫస్ట్ వన్, generally dielectrics are non-metallic of high resistivity. Generally dielectrics are non-metallic of high resistivity. సాధారణంగా రోధక పదార్థాలు అనేవి అన్నీ కూడా అలోహాలు మరియు వాటి యొక్క నిరోధం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రోధక పదార్థాలు అలోహాలే. అలోహాలంటే లోహాలు కానటువంటివి, మెటల్స్ కానటువంటివి. సో అన్ని రోధక పదార్థాలు అలోహాలు మరియు వాటికి నిరోధం చాలా ఎక్కువ ఉంటుంది, రెసిస్టివిటీ. సో వాటి యొక్క విశిష్ట నిరోధం చాలా ఎక్కువ. సెకండ్ పాయింట్, దే హ్యావ్ ఏ వెరీ లార్జ్ ఎనర్జీ గ్యాప్ మోర్ దెన్ 8 electron volts. They have a very large energy gap more than 8 electron volt. వీటి యొక్క రోధక పదార్థాల యొక్క శక్తి అంతరం అంట, నిశ్శబ్ద శక్తి అంతరం అంట చాలా ఎక్కువ ఉంటుందంట. ఆ వాల్యూ ఎంతంటే ఎనర్జీ గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఈ సఫిక్స్లో జీ 8 electron volt. అంటే మనకి సాధారణంగా కండక్టర్స్కి అయితే 0 electron volt. అదే ఇంకా మన సెమీ కండక్టర్స్ అయినటువంటి సిలికాన్ 1.1 electron volt, జెర్మేనియం 0.7 electron volt. అదే డైఎలక్ట్రిక్ మెటీరియల్స్కి 8 electron volt, మోర్ దాన్ 10 ఉంటుంది కొన్ని వాటికి. సో మోర్ దాన్ 8 electron volt, అది 3 కాదు 8 electron volt. అంటే రోధక పదార్థాల యొక్క నిశ్శబ్ద శక్తి అంతరం 8 electron volt కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఎలక్ట్రాన్స్ ఇన్ డైఎలక్ట్రిక్స్ ఆర్ లైట్లీ బౌండెడ్ టు ద పేరెంట్ న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ ఇన్ డైఎలక్ట్రిక్స్ ఆర్ టైట్లీ బౌండెడ్ టు ది పేరెంట్ న్యూక్లియస్. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి రోధక పదార్థాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి చాలా టైట్గా బౌండ్ అయి ఉంటాయి వేటికంటే పేరెంట్ న్యూక్లియస్కి. అంటే కేంద్రకానికి ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ రోధక పదార్థాల్లో చాలా బలంగా బంధితమై ఉంటాయి. ఫోర్త్ పాయింట్, యాజ్ దేర్ ఆర్ నో ఫ్రీ electrons to carry the current, hence electrical conductivity of dielectrics is very low. As there are no free electrons to carry the current, అంటే విద్యుత్ ప్రవాహాన్ని సరఫరా చేయటానికి ఇక్కడ మనకి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేకపోవడం వల్ల hence ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ఈజ్ వెరీ లో. ఎప్పుడైతే స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లేవో రోధక పదార్థాల ద్వారా విద్యుత్ వాహకత్వం అనేది ఒకవేళ ఉండదో ఉన్నా చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది, ఈజ్ వెరీ వెరీ లో. ఫిఫ్త్ పాయింట్, దే హ్యావ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ of resistance and high insulation. They have negative temperature coefficient of resistance and high insulation. వీటికి రుణాత్మక ఉష్ణోగ్రత గుణకము, ఉష్ణోగ్రత నిరోధక గుణకము ఉంటుంది మరియు అధిక బంధకత్వం ఉంటుంది. వీటికి రుణాత్మక
ఉష్ణోగ్రత నిరోధక గుణకము ఆల్ఫా చేత సూచిస్తారు, దాన్ని ఎక్కువగా ఉంటుంది అది. అదేవిధంగా హై ఇన్సులేషన్, అధిక బంధకత్వం ఉంటుంది రోధక పదార్థాలకి. సో నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అండ్ డైఎలక్ట్రిక్ లాస్. రోధక సత్వము మరియు రోధక లోపము. సో ఫస్ట్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటో డెఫినేషన్ చూడండి. సో రైట్, ఇన్ దిస్ electricity does not flow through the dielectric materials, but in the presence of strong electric field, electrons are separated from the molecules of the dielectric materials. Now due to these free electrons, dielectric materials can be converted into conductor. Again, electricity does not flow through the dielectric materials. అంటే రోధక పదార్థాల గుండా ఎలాంటి విద్యుత్ అనేది ప్రవహించదు, ప్రవాహం అనేది జరగదు. బట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, కానీ విద్యుత్ క్షేత్రం చాలా బలంగా ఉన్నప్పుడు, చాలా బలమైన బాహ్య విద్యుత్ క్షేత్ర సమక్షంలో ఎలక్ట్రాన్స్ విల్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ ద మాలిక్యూల్స్. ఈ రోధక పదార్థాల్లో ఉండేటువంటి అణువుల నుండి ఎలక్ట్రాన్లు అనేవి వేరు చేయబడతాయి. సో ఎప్పుడైతే వేరు చేయబడ్డాయో ద మాలిక్యూల్స్ ఫ్రమ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ది డైఎలక్ట్రిక్స్. నౌ డ్యూ టు దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఇలా వేరు చేయబడినటువంటి మాలిక్యూల్స్ నుంచి, అణువుల నుండి వేరు చేయబడినటువంటి స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు. సో డైఎలక్ట్రిక్ మెటీరియల్ వల్ల డైఎలక్ట్రిక్ మెటీరియల్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ కండక్టర్. ఇప్పుడు ఆ రోధక పదార్థాలు కాస్త వాహకాలుగా మారతాయంట. మరలా చూడండి, జనరల్గా రోధక పదార్థాల్లో విద్యుత్ ప్రవహించదు, కానీ బలమైన బాహ్య విద్యుత్ క్షేత్ర సమక్షంలో ఆ రోధక పదార్థాల్లో ఉన్నటువంటి అణువుల నుండి ఎలక్ట్రాన్లు వేరు చేయబడినప్పుడు ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల వల్ల ఆ పైన తెలిపినటువంటి రోధక పదార్థాలు కాస్త వాహకాలుగా మారతాయి, చేంజ్ అవుతాయి. రైట్, నౌ the definition of dielectric strength is the maximum electric field that a pure dielectric material can withstand under the identical condition without breakdown, that is without failure of insulating properties. This strength is known as dielectric strength. The maximum electric field that a pure dielectric material can withstand under identical conditions without breakdown, without failure of insulating properties. అంటే బయట నుంచి మనం విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించినప్పటికీ కూడాను రోధక పదార్థం అనేది తన యొక్క లక్షణాలను కోల్పోకుండా, దాని యొక్క బంధకత్వ ధర్మాలను కోల్పోకుండా తట్టుకుని నిలబడుతుందో ఆ మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్. అంటే ఎప్పుడైతే మనం బాహ్య విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించామో సాధారణంగా పదార్థం దాని యొక్క రెసిస్టివిటీని కోల్పోతుంది, కానీ అలా కోల్పోకుండా తట్టుకుని బంధకత్వ లక్షణాలని తనలోనే ఉంచుకునే ఆ కెపాసిటీని, ఆ పదార్థం యొక్క ధర్మాన్ని రోధక సత్వము, ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటారు దాన్ని. అంటే రోధక పదార్థం మీద విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించిన అది వాహకం కింద మారకుండా అలాగే ఉండటానికి ప్రయత్నించే లక్షణాన్ని రోధక సత్వం అంటారు, స్ట్రెంగ్త్ ఆఫ్ ది డైఎలక్ట్రిక్ మెటీరియల్.
అంటే మీకు సింపుల్గా ఉదాహరణ చెప్పాలి అంటే మనలో ఏదైనా వైరస్ అటాక్ అయినప్పుడు మనకి ఆ వైరస్ అటాక్ అయినంత మాత్రాన ఫీవర్ రాదు. దాన్ని తెల్ల రక్త కణాలు, ఆ వైరస్ క్రిముల్ని తెల్ల రక్త కణాలు వాటి మీద దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. సో ఈ రకంగా ఆ స్ట్రెంగ్త్, మన బాడీ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రెంగ్త్ అంటున్నాం, ఆ బలాన్ని. సో ఇక్కడ డైఎలక్ట్రిక్ మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ అంటున్నాము, ఆ లక్షణాలను కోల్పోకుండా ఉండటాన్ని. సో రైట్, ఇక్కడ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ తీసుకున్నాము, కొన్ని డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. సో వాటి యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ రాస్తున్నాము, అండ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో కూడా రాస్తున్నాము. ఫర్ ఎయిర్, గాలికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఎంత అని చెప్పాను మీకు నేను గాలిలో, కే ఈజ్ ఈక్వల్ టు 1. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తక్కువ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁶ యూనిట్స్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ వోల్ట్ పెర్ మీటర్. ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁶ వోల్ట్ పెర్ మీటర్ యూనిట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి. సో రెండవది గ్లాస్. సో రెండవది గ్లాస్కి మీకు నేను చెప్పా, గ్లాస్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 5.1 అండ్ ఇట్స్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 16 × 10⁶ వోల్ట్ పెర్ మీటర్. అండ్ ఫర్ రబ్బర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 9 × 10⁶ వోల్ట్ పెర్ మీటర్. అంటే డిఫరెంట్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ తీసుకుని వాటి యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్తో రాశారు. సో నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ డైఎలక్ట్రిక్ లాస్. సో రోధక లోపం ఏంటంటే ఇది డైఎలక్ట్రిక్ లాస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద లాస్ ఆఫ్ ఎనర్జీ దట్ గోస్ ఇంటూ హీటింగ్ ఏ మెటీరియల్ ఇన్ ఏ వ్యారియింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఏదైనా రోధక పదార్థాన్ని మనం వేడి చేసినప్పుడు, విద్యుత్ క్షేత్ర సమక్షంలో వేడి చేసినప్పుడు అది దాని యొక్క లక్షణాలను కోల్పోతుంది, దాని యొక్క శక్తిని కోల్పోతుంది. సో దాన్నే రోధక లోపము అంటారు. ఇట్ ఈజ్ ఏ పారామీటరైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ యాంగిల్. దీన్ని లాస్ యాంగిల్లో కొలుస్తారు. ఆర్ కరస్పాండింగ్ లాస్ ఇన్ టాన్ యాంగిల్. ఈ లాస్ యాంగిల్ని టాన్ యాంగిల్ చేత రిప్రజెంట్ చేస్తారు. ఇట్ ఈజ్ టాన్ డెల్టా. సో రైట్, అంటే ఇక రోధక లోపం అంటే రోధక పదార్థాన్ని విద్యుత్ క్షేత్ర సమక్షంలో వేడి చేసినప్పుడు దాని యొక్క రోధక సత్వం యొక్క ధర్మాలన్నీ కోల్పోతుంది, దాన్ని రోధక లోపం అంటారు. సో నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ పోలరైజేషన్ ఆర్ పోలరైజబిలిటీ. పోలరైజేషన్ ఆర్ పోలరైజబిలిటీ అంటే పోలరైజేషన్ ఆర్ మాలిక్యులర్ పోలరైజబిలిటీ అని కూడా అడుగుతాడు. అంటే ధ్రువణము లేదా అనుధ్రువసత్వము, పోలరైజబిలిటీ. అనుధ్రువణము లేదా ధ్రువణము రెండు ఒకటే. సో ఫస్ట్ ఇందులో ఒక డయాగ్రామ్ డ్రా చేసాను చూడండి. ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకున్నాను. లెట్ us టేక్ ఎ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక రోధక పదార్థాన్ని విద్యుత్ క్షేత్ర లేనప్పుడు తీసుకున్నాను. సో దాని మీద రోధక పదార్థం మీద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ వాటి ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్గా మరి ఉంటాయి. సో రెండవ డయాగ్రామ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ రోధక పదార్థాన్ని విద్యుత్ క్షేత్రంలో పెట్టాను పట్టుకెళ్ళి, ఆర్ ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్. అంటే రోధక పదార్థాన్ని విద్యుత్ క్షేత్రంలో పెట్టడం అన్నా కెపాసిటర్ ఫలకల మధ్య ఉంచడం అన్నా రెండు ఒకటే. అంటే విద్యుత్ క్షేత్రంలో ఉంచాను అంటే కెపాసిటర్ ఫలకల మధ్య ఉంచాను అన్న రెండు ఒకటే. సో రోధక పదార్థాన్ని మైనస్ ప్లస్ ఉన్నటువంటి రెండు సమాంతర ఫలకల కెపాసిటర్ ఫలకల మధ్య ఉంచినప్పుడు ఆ రోధక పదార్థంలో ఉన్నటువంటి ప్లస్ అయాన్స్
ప్లస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ నెగిటివ్ ప్లేట్ చేత అట్రాక్ట్ చేయబడ్డాయి. మీరు డయాగ్రామ్లో గమనించవచ్చు. ప్లస్లు అయినాయి అన్నీ కూడా మైనస్ ప్లేట్ వైపు వచ్చినాయి, అండ్ మైనస్లు అన్నీ కూడా డయాగ్రామ్లో సరిగ్గా అనట్లేదు, పాజిటివ్ ప్లేట్ వైపుగా వెళ్ళిపోయినాయి. సో పాజిటివ్ ప్లేట్ వైపుగా వెళ్ళిపోయినాయి అన్నీ మైనస్ ఛార్జీలు. మధ్యలో డాటెడ్ లైన్స్ వేసాను పైనుంచి కిందకి. సో రైట్, when a dielectric material is placed in an electric field, అంటే విద్యుత్ క్షేత్రంలో రోధక పదార్థాన్ని ఉంచినప్పుడు ఆర్ ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్ ఫలకాల మధ్య ఉంచినప్పుడు దెన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఆర్ రీఓరియంటెడ్. అప్పుడు ధనాత్మక మరియు రుణాత్మక ఆవేశాలు అటు ఇటు స్థానాంతరం చెందుతాయి. దెన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ పుల్డ్ టువర్డ్స్ ద నెగిటివ్ ప్లేట్. అంటే మనకి ఇక్కడ ధనాత్మక ఆవేశాలన్నీ కూడా రుణాత్మక ఫలక వైపుగాను, అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ పుల్డ్ టువర్డ్స్ ద పాజిటివ్ ప్లేట్. అంటే మనకి ఇక్కడ రుణాత్మక ఆవేశాలన్నీ కూడా ధనాత్మక ఫలక వైపుగాను స్థానాంతరము చెందుతాయి. అది ఫస్ట్ పారా. ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సెకండ్ పారా, రిక్వైర్డ్ టు సెపరేట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. అంటే ఇప్పుడు మనకి పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ వేరు చేయబడ్డాయి చూడండి. అలా వేరు చేయబడటానికి ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే మనకి అవసరం అవుతుందో ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ పోలరైజబిలిటీ. దాన్నే ధ్రువసత్వము అంటారు, సో ధ్రువణము అంటారు. ఇన్ దిస్ కేస్ ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఆర్ డెవలప్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ దే అపోజెస్ ద ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మీరు గమనించినట్లయితే ఈ రకంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు రోధక పదార్థాన్ని, ఆ రోధక పదార్థం మీద ప్రేరిత ఆవేశాలు ఏర్పడతాయి. ఆ ప్రేరిత ఆవేశాలు మనకి ఒరిజినల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని వ్యతిరేకించే దిశలో ఏర్పడతాయి. సో కన్సిడర్ ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఒక క్యూబ్ షేప్లో ఉన్నటువంటి రెక్టాంగులర్ ప్యారలో పైప్ షేప్లో ఉన్నటువంటి ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకున్నాను. ఇలాంటి ఏబిసిడి అండ్ ఈఎఫ్జిహెచ్బి ద ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఆ రోధక పదార్థం యొక్క ఎదురెదురు ముఖాలు ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అని తీసుకున్నాను. సో రైట్, ఇప్పుడు సపోజ్ దిస్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ రోధక పదార్థాన్ని విద్యుత్ క్షేత్రంలో ఉంచాను, ఆర్ ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ది కెపాసిటర్, లేదా కెపాసిటర్ ఫలకల మధ్య ఉంచాను. దెన్ ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఆర్ డెవలప్డ్. సో రెండు ఆపోజిట్ ఫేసెస్ మధ్య దూరం ఎల్ అనుకున్నాను. సో ఇప్పుడంట ప్రేరిత ఆవేశాలు ఏర్పడతాయంట ఈ రోధక పదార్థం మీద. -q ఛార్జెస్ ఎపియర్స్ ఆన్ ఏబిసిడి ప్లేట్ ఫేస్. -q ఆవేశాలు ఏబిసిడి ముఖం మీద, +q ఆవేశాలు ఈఎఫ్జిహెచ్ ముఖం మీద ఏర్పడటాన్ని మనం గమనించాం. లెట్ QI బి ద ఇండ్యూస్డ్ ఛార్జ్ ఆన్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఆ రోధక పదార్థం మీద ఉన్నటువంటి ప్రేరిత ఆవేశాలు QI అని మనం అనుకుంటే, నౌ ద డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ పోలరైజేషన్. అంటే ప్రమాణ ఘనపరిమాణంలో ఉన్నటువంటి రోధక డైపోల్ మూమెంట్, రోధక భ్రమణాన్ని, సో ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ పోలరైజేషన్. విద్యుత్ భ్రామకాన్ని ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ పోలరైజేషన్. అంటే ప్రమాణ ఘనపరిమాణంలో ఉన్నటువంటి విద్యుత్ భ్రామకమును, రోధక భ్రామకమును ధ్రువణము అంటారు. సో ధ్రువణమును క్యాపిటల్ P చేత రిప్రజెంట్ చేస్తాం. P ఈజ్ ఈక్వల్ టు స్మాల్ p బై V. స్మాల్ p అంటే డైపోల్ మూమెంట్, V అంటే వాల్యూమ్. సో డైపోల్ మూమెంట్ అంటే QI ఇంటూ 2L. సో ఇండ్యూస్డ్ ఛార్జెస్ ఇంటూ లెంత్ అని 2L అంటాం ఇక్కడ, బై V. సో QI ఇంటూ 2L బై వాల్యూమ్ A ఇంటూ
ఏరియా ఇంటూ లెంత్ కింద రాస్తున్నాను, ఏ ఇంటూ 2L. సో 2L కొట్టేయండి. QI/A అంటే ఇండ్యూస్డ్ ఛార్జ్ బై ఏరియా, హెన్స్ ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటారు దాన్ని. సో ఇండ్యూస్డ్ ఛార్జ్ బై ఏరియానే ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ నోన్ యాజ్ P. ఆ విలువ Pకి సమానం కాబట్టి పోలరైజేషన్ అంటారు. అంటే ఇక్కడ ప్రేరిత ఉపరితల ఆవేశ సాంద్రతనే ధ్రువణము అంటారు అని చెప్తున్నాం. అంటే ఈ టుడేస్ క్లాస్లో మీకు నేను డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి, డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి, డైఎలక్ట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటి క్యారెక్టర్స్ ఏంటి, అదేవిధంగా ధ్రువణము అంటే ఏంటి, అనుధ్రువణము అంటే ఏంటి చెప్పడం జరిగింది. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.